మైనింగ్ అక్రమాలపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాచిక పడుతుందా? అక్రమాలు చేస్తుంది మంత్రి ఆనం ఇలాఖానా? అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయా? ఎమ్మెల్యే కాకర్ల హడావుడి చేయటంపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వ ఆస్తిపై కన్ను వేసిన వారికి ఏ మేరకు చర్యలు ఉంటాయని తెలుసుకోవాలంటే మనం ఓసారి బించమూరు వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా బించమూరు మండలం నల్లగొండ సమీపంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నేత గత 2 నెలలుగా బ్లాక్ క్వార్ట్జ్ మెటల్ను కొల్లగొడుతున్నారు. ఈ మెటల్ తరలించేందుకు రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని స్థానికులను బెదిరించి తనకు ఆనం అండ ఉన్నారని అక్రమ మైనింగ్ చేస్తూ ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ వస్తున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న స్థానికంగా ఉన్న తహసీల్దార్, వీఆర్ఓ, మైనింగ్ అధికారులు చూస్తూ ఊరుకుండిపోయారు. నల్లగొండ గ్రామ సమీపంలో కొండను కొల్లగొట్టి రోడ్డు వేయిస్తున్నామంటూ స్థానికులను నమ్మించారు. ఈ విషయం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి రావడంతో 2 రోజుల క్రితం ఎవ్వరికీ చెప్పకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటికే 2 పక్కల కొండకే కన్నం పెట్టినట్టు గుర్తించారు. కొన్ని వాహనాలలో వెళుతున్న అక్రమ సరుకును వెనక్కి తెప్పించారు. అనుమతి లేకుండా అక్రమ మైనింగ్ చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనింగ్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. హడావడిగా ఏం తెలియనట్టే కొత్తగా తెలుసుకున్నట్లే మైనింగ్ అధికారులు నల్లగొండ బ్లాక్ క్వారీ దగ్గరకు వెళ్లి పరిశీలన చేశారు. తీరా ఇక్కడ అక్రమాలకు పాల్పడింది ఆనం అనుచరుడు అని గ్రహించారు. అయితే వీరిపై ఫైన్ వేస్తారా, కేసులు నమోదు చేస్తారా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించిన తీరుతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేసిన అధికారులు ఎలా స్పందిస్తారన్న నిఘా మాత్రం ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. దీనిపై కాకర్ల మాత్రం అక్రమార్కులు ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డా చర్యలు తప్పవంటూ తెగేసి చెబుతున్నారు. చూద్దాం, అధికారులు చర్యలు తీసుకుంటారా, ఆనం మోకాళ్ళద్దుతారా అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.